అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు గార్డ్స్ తీవ్రంగా గాయపడ్డారు. వీరు వెస్ట్ వర్జీనియాకు చెందిన నేషనల్ గార్డ్ సభ్యులు. నేరాలను అరికట్టే మిషన్ లో భాగంగా 2000 మంది సైనికులలో వీరు కూడా ఉన్నారు. ఈ దాడి నేషనల్ గార్డ్ దళాల భద్రత, వారి విధి నిర్వహణలో సవాళ్లను మరోసారి ఎత్తిచూపింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా ఒకరిని అరెస్టు చేశారు. కాల్పుల తర్వాత వైట్ హౌస్ ను లాక్ చేశారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్పులు జరిగినప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు. 500 మంది నేషనల్ గార్డ్స్ మెన్స్ ను వైట్ హౌస్ ఏరియాకు పంపాలని ట్రంప్ ఆదేశించినట్టు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. మరోవైపు గాయపడిన అధికారులు మరణించారని నివేదికలు వెలువడుతున్నాయి. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. ఈ ఘటన అనంతరం ఆఫ్ఘాన్ జాతీయులకు సంబంధించిన అన్ని ఇమ్మిగ్రేషన్ అభ్యర్థనలను నిరవధికంగా ప్రాసెస్ చేయడాన్ని నిలిపివేసినట్లు యుఎస్ పౌరసత్వం ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పులు ఉగ్రవాద చర్య అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.